వనవీర. ముందుగా ఈ మూవీకి వానర అని టైటిల్ అయితే ఫిక్స్ చేశారు. ఆ తర్వాత ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వానర అని మూవీ టైటిల్ అయితే చేంజ్ చేశారు. మన టాలీవుడ్ లో మూవీ నేమ్ ఫిక్స్ అయ్యాక మార్చడం ఇదేం ఫస్ట్ టైం కాదు. చాలా మూవీస్ కి చాలా సార్లు అయితే చేంజ్ చేశారు. ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే యాక్టర్ నందు ఈ మూవీలో విలన్ గా అయితే చేశాడు. అలాగే సేమ్ హీరోగా సైక్ సిద్ధార్థ్ అనే మూవీలో హీరోగా అయితే చేశాడు. ఈ 2 మూవీస్ ఇయర్నే రిలీజ్ అయ్యాయి. సైక్ సిద్ధార్థ్ రివ్యూ కూడా ఇచ్చాను, మన ఛానల్లో ఉంది, చూసేయండి రివ్యూ. ఇక వనవీరం మూవీ ప్లాట్ కు వచ్చేసే మన హీరోకి బైక్ అంటే ప్రాణం. ఒక రోజు ఎలక్షన్స్ టైంలో బైక్ ని ర్యాలీకి అని తీసుకొని వెళ్లి ఆ బైక్ ని తిరిగి అయితే ఇవ్వరు. ర్యాలీకి తీసుకొని వెళ్లిన బైక్ ని ఇంతకి ఎందుకు ఇవ్వలేదు, అసలు ఏమైంది బైక్ కి, ఇంతకి ఇచ్చారా లేదా అనేది మిగతా మూవీ స్టోరీ. ఈ మూవీ పాజిటివ్స్ కి వెళ్లే ముందు ఈ మూవీని చూసినంత సేపు నాకు వరుణ్ సందేశ్ ది కుర్రాడు మూవీ చూసినట్లు అనిపించింది. మీకు కూడా మూవీ చూసినంత సేపు ఇలానే అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి. ఈ మూవీలో చాలా వరకు ఏఐ సీన్స్ అయితే యూజ్ చేశారు. ఈ మూవీ హీరోనే 70,000 ఖర్చు పెట్టి ఏఐ సీన్స్ అయితే డిజైన్ చేశాడంట. గ్రేట్ అనే చెప్పాలి. ఈ మూవీలో హీరో హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. హీరోగా అయితే డెబ్యూట్ మూవీ అయినా కూడా చాలా బాగా యాక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. హీరో హీరోయిన్ మధ్యలో వచ్చే సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఈ మూవీలో. మనకి అక్కడక్కడ కొన్ని హనుమంతుడు సీన్స్ అయితే పడతాయి, అవి అయితే తోపు అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో యాక్టర్ నందు కూడా ఈ మూవీలో చాలా బాగా యాక్ట్ చేశాడు విలన్ రోల్. కొన్ని ఈ మూవీలో హనుమంతుడి గూస్ బంప్స్ సీన్స్ అయితే ఉంటాయి, అవి అయితే హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ కాన్సెప్ట్ కొంచెం రామాయణం లాగా ఉంటుంది. సీతను ఎలా అయితే రావణుడు తీసుకెళ్లాడో ఇందులో కూడా ఆ బైక్ ని తీసుకొని వెళ్తాడు. సో ఆ బైక్ ని తెచ్చుకున్నాడా లేదా అనేది కాన్సెప్ట్. ఈ మూవీని మేము చూడాలా వద్దా అంటే చూడమని చెప్తాం. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, అలాగే కామెడీ కూడా చాలా బాగుంది ఈ మూవీలో. ఫ్యామిలీతో అయితే కలిసి చూడొచ్చు మంచిగా. హీరోకి TFI లో డెబ్యూట్ మూవీ అయినా తనకున్నంతలో చాలా బాగా యాక్ట్ చేశాడు. తన కాడ ఉన్న బడ్జెట్ ని పెట్టి బాగానే మూవీ తీసాడని చెప్తాను నేనైతే. ఎనీవేస్ మూవీ అయితే ఒకసారి అయితే చూడమని చెప్తాను నేనైతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఒకవేళ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.